మిక్సెడ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేశాను. మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఈ కర్రీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. పిల్లలకి పెడితే ఇంకా హెల్దీగా ఉంటారు. వాళ్ళు క్యారెట్, బీట్రూట్ ఎక్కువ తినరు ఒక్కొక్క పిల్లలు. వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను మసాలా పట్టేశాను. అల్లం, వెల్లుల్లి, కొద్ది కొబ్బరి వేసి పొడిగా పట్టేశాను, వాటర్ వేయకుండా. అది కూడా ఇందులో వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న కూరగాయలు అయితే వేసేయాలి. క్యారెట్, బీట్రూట్, అలాగే ఒక ఉల్లగడ్డ వేసేసాను. అది కొద్దిగా ఫ్రై అవ్వగానే ఉప్పు, కారం, పసుపు కూడా వేశాను. అది కొద్దిగా మగ్గే వరకు నేను అంతలోకి ఒక పక్క టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను, ఒక 2 టమాటాలు, అవి కూడా వేసేసాను. కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలాగే డైరెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే కుక్కర్లో వేసుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది. నేనైతే కుక్కర్లో వేయలేదు ఇవాళ. కొద్దిగా వాటర్ వేసి మగ్గబెట్టాను. ఇది బాగా మగ్గే వరకు పక్కనైతే మిల్ మేకర్ కూడా కలిపాను. ఇందులో కొద్దిగా వాటర్ వేడి చేసుకొని అందులో వేసి తీసేసి మిల్ మేకర్ అయితే వేసేయాలి. మిల్ మేకర్ వేసాక కొద్ది ధనియాల పొడి వేసి కొద్దిసేపు పెట్టి స్టవ్ కట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా, బాయ్.